వృషభ రాశి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు. సో వృషభ రాశి ఫలితాలు అధిక ధన వ్యయము, డబ్బులు ఎక్కువగా ఖర్చు చేస్తారు, విపరీతమైన ఖర్చులు, దుర్వ్యస సమస్యలతో సతమతం, అంటే దుర్వ్యసనాల బారిన పడే అవకాశం ఉంది. వృషభ రాశి వారు జాగ్రత్తగా ఉండండి. అంటే జూదం జోలికి వెళ్ళొద్దు, మందు జోలికి వెళ్ళొద్దు, సిగరెట్ జోలికి వెళ్ళొద్దు, ఎక్కువగా ఖర్చులు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ సంవత్సరము వృషభ రాశి వారు జాగ్రత్తగా ఉండండి, డబ్బులను దాచుకునే ప్రయత్నం చేయండి. మితిమీరినటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్తో డబ్బులు ఖర్చు పెట్టడం వల్ల చాలా సమస్యలు ఏర్పడే అవకాశం కనిపిస్తూ ఉంది. ఉద్యోగ రంగంలో వ్యతిరేకమైన సమస్యలు ఉంటాయి, ఇబ్బందులు పడతారు, మనోధైర్యము సడలుతుంది, ఉద్యోగం పోయే అవకాశం కనిపిస్తూ ఉంది. సో శారీరక మానసిక సమస్యలు ఏర్పడతాయి, సంఘంలో గౌరవం తగ్గుతుంది, మరీ ముఖ్యంగా మర్యాద హాని కనిపిస్తూ ఉంది. అలాగే తక్కువ వారి వలన మాటలు పడడము, కలహము, కార్మిక ఉద్యోగ వర్గాలలో వ్యతిరేకత ఏర్పడుతుంది, అలా చాలా ఇబ్బందులు పడతారు. మరియు పోలీసు కోర్టు కేసులు యందు వ్యతిరేకమైన ఫలితాలు ఉంటాయి, మనశ్శాంతి తగ్గును, రుణబాధలు పెరుగును, అనారోగ్యం పెరుగును, చేసిన ఖర్చులు నిష్ఫలమగును. మధ్య మధ్య కొంత ధైర్యం వచ్చినప్పటికీ కూడా అనుకున్న పనులు ఎంత ప్రయత్నించినా పూర్తి కావు. బంధుమిత్రులు తిరుగుబాటు ప్రకటించెదరు, మనోల్లాసము తగ్గును, శత్రుపీడ పెరుగును, అప్రయత్న ధనలాభము అనేటువంటిది ఎక్కడ కూడా కనిపించడం లేదు. సో వృషభ రాశి జాతకులకు సంబంధించి మేజర్గా చూసుకోవాల్సింది ఏంటి అంటే, రాహువు వలన సమస్యలు అనేటువంటివి కనిపిస్తూ ఉన్నాయి, గురువు వల్ల సమస్యలు ఏర్పడతా ఉన్నాయి, అలాగే శని వల్ల సమస్యలు ఏర్పడతా ఉన్నాయి. కాబట్టి ఎక్కువగా నెగిటివిటీ అనేటువంటిది ఈ సంవత్సరం కనిపిస్తూ ఉంది. సో జాగ్రత్తగా ఉండండి. సాధ్యమైనంత వరకు తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ చేయించుకోండి, త్రయంబకేశ్వరంలో రాహుకేతు పూజ చేయించుకోండి, అలాగే శ్రీకాళహస్తిలో గురువారం నాడు దక్షిణామూర్తి దర్శనం చేసుకోండి. దీనివల్ల ఖచ్చితంగా మీరు సమస్యల నుండి పూర్తిగా బయటపడే అవకాశం కనిపిస్తూ ఉంది. తులారాశి జాతకాన్ని కనుక విశ్లేషించినట్టయితే చిత్త 3, 4 పాదాలు, 1, 2, 3, 4 స్వాతి పాదాలు, అలాగే విశాఖ 1, 2, 3 పాదాలు. శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉండును. అనారోగ్య సమస్యలతో సతమతమయ్యే అవకాశం ఉంది. అన్ని కార్యములందు ఆటంకాలు ఏర్పడను. ముందు నొయ్యి వెనుక గొయ్యి అన్నట్లుగా ఉందరు. ప్రతి అనుకున్న పనులన్నీ చివరి నిమిషంలో నిరాశకు గురి చేస్తాయి. అనారోగ్య బాధలు ఎక్కువగా ఉంటాయి. సాంకేతిక సమస్యలతో కార్యములు చెడిపోవును. బ్యాంకు లావాదేవీలు యందు మోసపోయే అవకాశం కనిపిస్తూ ఉంది. పోలీసు కోర్టు కేసుల విషయమై నోటీసులు అందుకుంటారు. మర్చిపోయిన పాత బకాయిల విషయమై హఠాత్తుగా తెర మీదకి వచ్చి మనశ్శాంతి కోల్పోవుదురు. అంటే మీరు తీసుకున్న అప్పు ఎవరికైతే చెల్లించలేదో సడన్గా వాళ్ళు మీ ఇంటి ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. దానివల్ల మీరు మనశ్శాంతిని కోల్పోయే అవకాశం ఉంది. అలాగే సంవత్సర ప్రారంభం నుండి ధన వ్యయం ఎక్కువగా ఉంటుంది. అనుకున్న సమయానికి ధన రాబడి లేక ఇబ్బందులు పొందుతారు. ఇంటి యందు శుభకార్యం ఆగిపోయే అవకాశం ఉంది. భూ గృహ నిర్మాణాది కార్యక్రమం మధ్యలో నిలిచిపోతాయి. భార్యాభర్త సంతానం మధ్యన కలహంలో వాతావరణం నెలకొంటుంది. అనారోగ్య సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే దొంగల భయం ఎక్కువగా ఉంటుంది. స్థిరాస్తులు కోల్పోయే అవకాశం ఉంది. దాయాదుల సమస్యలు వచ్చును. అగ్ని భయం కలుగుతుంది. ప్రభుత్వ పరమైనటువంటి అనుమతులు రాక అన్ని విధాలుగా ఇబ్బందులు ఏర్పడతాయి. సో ఇదంతా కూడా గాంభీర్యత తగ్గును. గాంభీర్యత తగ్గును అంటే కాన్ఫిడెన్స్ తగ్గేటువంటి అవకాశం ఉంది. సంఘంలో గౌరవ మార్పులు వచ్చును. అలాగే కురురోక్తులు వచించెదరు అంటే ఏమంటాం మనము, భగవంతుని తిట్టే అవకాశం ఉంది. దేవుడు నాకు సపోర్ట్ చేస్తలేడు అని దేవుడి మీద ఏడ్చేటువంటి అవకాశం ఉంది. సో ఎక్కువగా కోపం వచ్చేటువంటి అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా పోలీసు కోర్టు కేసుల యందు వ్యతిరేకమైన ఫలితాలు వచ్చును. ఆర్థిక మోసాలకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. సో తులారాశికి సంబంధించినటువంటి ఇవి వెతికి మరి వేణుస్వామి ఎందుకు నెగిటివ్ చెప్తాడు అంటే జాగ్రత్తగా ఉంటారనే ఉద్దేశం. అంటే మంచి చెప్పినా చెప్పకపోయినా ఇప్పుడు నువ్వు 40 ఏళ్ళకి ఇల్లు కొంటావు, 50 ఏళ్ళకి ఇవన్నీ కాదు కదా. ఈ సంవత్సరం నువ్వు ఎలా ఉంటావు అని చెప్తే ఎవరైనా జాగ్రత్తలు తీసుకుంటారనే ఉద్దేశంతో మనం నెగిటివ్ ఎక్కువగా చెప్పడం జరుగుతుంది. సో తులారాశి జాతకానికి సంబంధించి ఇది మీరు ఏం చేయాలి అంటే, ప్రతి గురువారం నాడు ఎల్లో కలర్ షర్ట్ వేసుకోవడం, బట్టలు వేసుకోవడం, లేడీస్ అయితే ఎల్లో కలర్ చుడిదార్ వేసుకోవడం, అలాగే శుక్రవారం నాడు నాన్ వెజ్ లిక్కర్కు దూరంగా ఉండడము, అలాగే గురు దక్షిణామూర్తి శ్రీకాళహస్తిలో గురు దక్షిణామూర్తి దర్శనం చేసుకోవడం వల్ల సమస్యల నుండి బయటపడతారు. మకర రాశి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు. ఈ రాశి వారి గ్రహస్థితి పరిశీలించగా ఏలినాటి శని ప్రభావము ఎక్కువగా ఉంది. ఇందాక మనం మాట్లాడుకుంటున్నాం కదా, అదే సకర కార్యముల యందు ముందుకు సాగక నిరాశ నిస్పృహలకు గురి అయ్యేదరు. మానసిక ప్రశాంతత తగ్గిపోవును. అకారణ కారణములు అంటే అకారణ కలహములు అంటే అనవసరంగా వితౌట్ రీజన్ గొడవలు అయ్యేటువంటి అవకాశం ఉంది. మితిమీరిన ధనక్షయము, విపరీతంగా ధనం ఖర్చు పెట్టే అవకాశం కనిపిస్తూ ఉంది. స్థిర చర ఆస్తులు తగ్గిపోవటం అంటే అమ్ముకునే అవకాశం ఉంది, ఇళ్ళు కానీ జాగలు కానీ. బంధుమిత్రముల వలన కలహములు, అలాగే వాక్పటుత్వం తగ్గును. మీరు మాట్లాడే కాన్ఫిడెన్స్ కోల్పోతారు. కుటుంబ కలహంలతో సతమతమయ్యేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. నేత్ర వ్యాధితో ఇబ్బంది పడుదురు. మరీ ముఖ్యంగా మకర రాశి వారికి కంటి సమస్యలు చాలా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది.
మానసికంగా కాన్ఫిడెన్స్ కోల్పోయేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. భార్యాభర్తల మధ్యన సంతానం వల్ల కలహంలు ఏర్పడేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అపఖ్యాతి కలుగుతుంది. ధనాదాయము లోటు లేకున్నా కానీ విపరీతమైనటువంటి సమస్యలు ఏర్పడే అవకాశం కనిపిస్తూ ఉంది. అతి కష్టం మీద కార్యజయం కలుగుతుంది. చేపట్టిన కార్యక్రమంలో ఆలస్యంగా నెరవేరే అవకాశం కనిపిస్తూ ఉన్నాయి. సో రుణములు తేలికగా పొందే అవకాశం కనిపిస్తూ ఉంది మకర రాశి వారికి. మీరు అంటే డబ్బులు అడగగానే వచ్చేటువంటి అవకాశం ఉంది. భూగృహ నిర్మాణాది పనులు అధిక ధన వ్యయంతో పూర్తి చేద్దురు. అంటే బాగా ₹1 జరగాల్సిన పని ₹10 జరుగుతుంది. ఒక నెలలో జరగాల్సిన పని సంవత్సరం పడుతుంది. సో ఇలా మకర రాశి వారికి చాలా సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా వీళ్ళకి కనిపించినటువంటి విషయాలు కనుక తీసుకుంటే ఖచ్చితంగా కంటికి సంబంధించినటువంటి సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి. చోరభయం కనిపిస్తూ ఉంది. మరీ ముఖ్యంగా షుగర్ పేషెంట్ జాగ్రత్తగా ఉండాలి. షుగర్ తెలియకుండానే పెరగడం వల్ల చాలా వరకు సమస్యలు ఏర్పడేటువంటి అవకాశం మకర రాశి జాతకులకు కనిపిస్తూ ఉంది. మకర రాశి వాళ్ళు నల్ల రంగు దుస్తులకు దూరంగా ఉండండి. తిరునల్లారు శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ చేయించుకోండి. గురువారం నాడు ఎల్లో కలర్ బట్టలు వేసుకోండి. దీనివల్ల ఖచ్చితంగా సమస్య నుండి బయటపడతారు. కుంభరాశి కనుక తీసుకున్నట్లయితే సో కుంభరాశి ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర 1-2-3 పాదాలు. కుంభరాశి వారికి ఈ సంవత్సరం కనుక తీసుకుంటే ఏలినాటి శనిలో జన్మశని ప్రభావం నడుస్తూ ఉంది. తలచిన కార్యములన్నీ వాయిదా పడును, ఆలస్యమగును, మానసిక అశాంతి ఏర్పడును, గృహ నిర్మాణ కార్యక్రమాలు వాయిదా పడును, శారీరక శ్రమ పెరుగును, తేజస్సు తగ్గును, శారీరక అలసట వల్ల అనారోగ్య సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. మానసిక సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రయాణ విఘ్నములు ఉంటాయి. వాహనముల వలన ఇబ్బందులు ఉంటాయి. వాహన ప్రమాదాలు జరిగే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. అపనమ్మకములు పెరిగేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అమర్యాద కలుగుతుంది. సంఘంలో గౌరవం తగ్గుతుంది. నూతన రుణములు చేయవలసి రావచ్చును. శరీరంలో శక్తి క్షీణించును. బలము తగ్గును. తరచూ వైద్యశాల దర్శనము అంటే తరచూ హాస్పిటల్ వెళ్ళాల్సిన పరిస్థితి, మెడిసిన్ తీసుకోవాల్సిన పరిస్థితి, సర్వకార్యముల యందు నిలిచిపోవును. బ్యాంకు లావాదేవీల యందు విసుగు కలుగును. షూరిటీల విషయంలో జాగ్రత్త అవసరం. లేనిచో అనవసర కేసుల్లో ఇరుక్కునే అవకాశం ఉంది. మానసికమైన అశాంతి పెరుగును. ఇంటి యందు శుభకార్యములు ఆటంకములతో ఆగిపోవును. గృహ నిర్మాణాది కార్యక్రమాలు ఆగిపోవును. మృత్యు కలహములు ఏర్పడును. చేయి వృత్తి వ్యాపార ఉద్యోగములందు కలహములు ఏర్పడును. హఠాత్తుగా స్థానచలనములు కలిగే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఇంటా బయట సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. సో మనం ఏదైనా ఒక రాశి తీసుకుంటే ఈ 12 రాశుల్లో కూడా ఈ రాశికి చాలా ఎక్కువగా సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఏది కుంభరాశి అంటే ఏలినాటి శని జన్మశనిలో ఉన్నాడు. బాగా విశేషించి చాలా సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి. సో వీరికి సంబంధించి రెమెడీ ఏంటి అంటే బ్లాక్ అవాయిడ్ చేయాలి. నల్లబట్టలకు దూరంగా ఉండాలి. తిరునల్లారు శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ చేయించుకోవాలి. గురువారం నాడు ఎల్లో కలర్ బట్టలు వేసుకోవాలి. శుక్రవారం రోజు నాన్ వెజ్ లిక్కర్ అవాయిడ్ చేయాలి. నెక్స్ట్ మీనరాశి చివరి రాశి. ఈ రాశి వారిని కనుక తీసుకుంటే మిశ్రమ ఫలిత తరచూ అనారోగ్య సూచనలు కలిగేటువంటి అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా ఏలినాటి శని ప్రారంభంలో ఫస్ట్ పాదంలో ఉంది. సో వీరికి రెగ్యులర్గా హెల్త్ ప్రాబ్లం ఉండే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా న్యూరో రిలేటెడ్ ఇష్యూస్, నరాలకు సంబంధించి, బొక్కలకు సంబంధించి, సయాటికా లేదా స్పైనల్ కార్డుకు సంబంధించిన సమస్యలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. అనుకున్న పనులన్నీ వాయిదా పడును. అపఖ్యాతి, అవమానం కలుగును. సంఘంలో గౌరవం తగ్గును. మాటకు విలువ లేకుండా పోవును. సంపాదించిన ధనమంతయు ఖర్చు అయిపోతుంది. అన్ని కార్యముల యందు నత్తనడకను నడుచును. బంధుమిత్ర కలహములతో అశాంతిగా ఉండును. శరీర పీడ కలుగును. వాహన ప్రమాదములు కలుగును. పోలీసు కోర్టు కేసులు కలుగును. మధ్యలో కొంత అశాంతి కలుగును. అవసరానికి తగిన ధనము రుణముల ద్వారా సమకూర్చుకొందురు. సర్వశక్తులు ఉపయోగించి కార్యములు సాధించుకునే ప్రయత్నం చేద్దురు. అకారణంగా కలహాలు ఏర్పడను. అలాగే నిరాశ నిస్పృహలతో ఉండేదరు. నీరసము నిస్సత్వ పెరుగును. తలచిన్న పనులు కలహంతో మధ్యలో ఆగిపోవును. ధనక్షయము పెరిగిపోవును. సరి అయిన ఆధారం లేక మీ పెట్టుబడులు వెనుకకు రాక ఇబ్బంది పడుతురు. సో ఇన్వెస్ట్మెంట్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. భూమి గృహానికి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్లు కానీ, వ్యాపార ఇన్వెస్ట్మెంట్లు కానీ మనకు రిటర్న్ రాకపోవడం వల్ల చాలా సమస్యలు ఏర్పడేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. రుణ బాధలు పెరిగిపోవును. సాంకేతిక సమస్యలతో రావాల్సిన ధన సహాయము సమయంలో రాక ఇబ్బందులు విసిగిపోయేదరు. ఇంటి యందు శుభకార్య ప్రయత్నంలో విఘ్నములకు కలుగును. భార్యాభర్త సంతానం మధ్య సఖ్యత లేకుండా పోలీసు కోర్టు కేసుల యందు వ్యతిరేకమైనటువంటి ఫలితాలుండును. పాత కేసులు తిరగబడి సమస్యలు కలుగును. జీఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్ వంటి వాటితో మానసికమైనటువంటి సమస్యలు ఏర్పడును. సో చాలా వరకు మీనరాశి వారికి విపరీతమైనటువంటి సమస్యలు, బాగా సమస్యలు ఏర్పడుతున్నటువంటి రాశులు మకరం, కుంభం, మీనం. గుర్తుంచుకోండి. ఎందుకంటే ఏలినాశిని ప్రభావం మకర రాశి మీద, కుంభరాశి మీద, మీనరాశి మీద ఉంది. మీనరాశి వారికి మరీ ముఖ్యంగా ఈ సంవత్సరం బయటికి కనిపిస్తున్నట్టు మేడిపండు చూడ మేలిమయుండును అన్నట్టు బయటికి కనిపిస్తారు, కానీ లోపల చాలా సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. సో గురుబలం లేదు, రాహుబలం లేదు, కేతుబలం లేదు, శని బలం లేదు. సో మీరు ఏం చేయాలి అంటే రెగ్యులర్గా త్రయంబకేశ్వరంలో రాహుకేతు పూజ, తిరునల్లారులో శనీశ్వర పూజ, శ్రీకాళహస్తిలో గురు దక్షిణామూర్తి దర్శనం చేసుకోవడం వల్ల సమస్యల నుండి బయటపడేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.